చిట్టి చిట్టి అమ్మ దొంగ ఇక్కడున్నావా? చిట్టి అంటే చిట్టి మొహం చెక్కిపోద్ది. వెళ్ళు వెళ్ళు. సోదరా ఇక్కడున్నా. అదే నన్ను తను పడిపోతుంది అన్నావు. తను కుదిరింది. ఎవరు? మా గురువు గారు అమ్మాయిని అత్యాచారం ఇచ్చేస్తారంటావా? ఏ గురువు గారు అమ్మాయి? నేనేదో నా చిట్టు కోసం వస్తే అదే ఆ సంగతి తెలుస్తారా? ఈ అబ్బా నిజంగా కొత్త వెంట చెప్తాను. అయ్య బాబాయ్ క్షమించే గురు. అయ్య బాబాయ్ చూస్తుంది నేనేం చేయకండి. ఎలాగా? కాళ్ళు ఇరుక్కుపోయినాయి బాబాయ్. గుర్తు పట్టుకో. వీడు చెట్టుకి ఎలాడి గొంతు పిసుతున్నాడంటే ఈడేదో పెద్ద రౌడీ అంటాడు. బాబీ ఏమైందిరా? ఆ అమ్మాయి చూస్తుంది. రెండు నిమిషాలు ఓపిక తెచ్చుకోరా. బాబ్జీ రే బాబ్జీ అయిపోయావుంట్రా. రే నన్ను అర్ధాంతరం వదిలేసి వెళ్ళిపోతావా? రే బాబ్జీ నేను ఎక్కడున్నాను బాబు? రే బాబ్జీ కొంచెం ఓపిక తెచ్చుకోరా. మనం అనుకున్న పని పూర్తి అయిపోతుంది. ఇంకా నీ పని అవ్వలేదా బాబు? నా పని అయిపోయింది. బాబ్జీ అక్కడ బొమ్మ పెట్టాను రా. ఆ బొమ్మతో చిన్న పని ఉంది. అది చేస్తే పని పూర్తి అయిపోతుంది. ఇద్దరున్నారండి. అడుగో నీ ఇష్టం ఆడుకో. తల పగిలిందండు. కుదిరింది. రౌడీ గారు. అయ్య బాబాయ్ ఏమిడొస్తుందేంటి? మీతో మాట్లాడదామని. వద్దు. ఎవరైనా చూశారంటే మన ఇద్దరం కలిసి కుమ్మక్కై ఈ దౌర్జన్యం చేశారనుకుంటారు. థ్యాంక్స్ చెప్తామని. వద్దమ్మా రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్స్. నువ్వు వెళ్ళిపో. సరేలేండి. వెళ్ళమ్మా. బాసు ఎక్కడ బాసు కనబట్లేదు? అయ్య బాబాయ్ చెప్పు గురు. వీడికి తెలియకుండానే చెప్పు కొట్టేమంటావా? వీడు ప్యాంట్ ఇప్పకుండానే డ్రాయర్ కొట్టేమంటావా? లేకపోతే వీడిది మరి మంతా పెట్టుకోవద్దు. ఎవడు బాబు ఈ జంతర్ మంత్ర గారు? చిన్న కత్తిరిగాళ్లే. జైల్లో ఉండగా వీడు నాకు శిష్యుడు. అది మన పొజిషన్. ఇప్పుడు మన డ్రామాలో వీడికి చిన్న క్యారెక్టర్ ఇచ్చా. సింపుతా. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా 2 నెలల క్రితమే వీడు మీ ఆఫీస్ లో లారీ డ్రైవర్ గా చేరినట్టుగా నువ్వు మేనేజ్ చేయి. ఆ తర్వాత జరగాల్సిన ఏమిటో మేం మేనేజ్ చేస్తాం. ఈ మధ్య మన ఆఫీస్ కి ఆ జగన్నాథం రావట్లేదేంటి? బెదరగొట్టేసావు కదటయ్యా, దాంతో ఎక్కడికైనా పడిపోయి. ఈసారి బెదరగొట్టం కాదు, కొళ్ళబొడి చేసి ఫినిషింగ్ తెచ్చిస్తా. మాట్లాడకయ్యా, ఎవరైనా వింటారు. ఎక్కడా ఓనరు? ఎక్కడా ఓనరు? అడు బాగా కొవ్వెక్కి కనపడుతున్నాడు. ఈడరా ఓనరు. ఇది గోడిసారేంట్రా? అవునరా, మనకు కనపడతానే ఉంది కదా ఎవరికి పలిసిందో. బక్క చిక్కిన మా డ్రైవర్లకి 2 నెలల నుంచి జీతాలు లేకుండా అన్యాయం చేస్తారా నువ్వు? ఎన్నాళ్ళైందిరా కడుపు నిండా ఇంట్లో కూర్చున్నా. ఎవడు వీడు? ఆ క్యాంకలో పప్పులేమిటి? 2 నెలల క్రితమే డ్రైవర్ గా చేరాడు సార్. మాత్రం కళ్ళు తాగిన కోతులే కద్దులే. నన్ను కళ్ళు తాగిన కోతి అంటావా? నువ్వేరా నాటు తగిన నక్కవే. పిచ్చి పిచ్చిగా వాగే ఉంటే పెచ్చు లేచిపోద్దాం అనుకున్నావా? పెచ్చు లేచిపోవడం అంత ఈజీ కాదండి. ఈ నారాయణ గారు లారీ వ్యాపారం అడ్డం పెట్టుకుని ఏ భాగవతాలు చేస్తున్నాడు. 100 గ్రాములు వేస్తున్నానంటే అన్ని బుళక్ 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 మరి కక్కేస్తానండి. నువ్వు కక్కడం కాదురా, మా నారాయణ గారు తలుచుకోరంటే నిన్ను ఏం చేస్తాడండి? లారీతో గుద్ది చంపేస్తాడా? చంపేమండి. కమాన్, లారీ లాంటి బాడీ ఉంది గుద్దు. నీకైతే కోరికది చెప్పు, ఇప్పటికిప్పుడు లారీతో గుద్దు చేస్తాం. ఏంటి లారీతో గుద్దు చేస్తారా? ఏడ్చోలేరా, నీ ముఖానికి లారీ కూడాను. చిన్న కారు చాలు ఫట్ అంటావు. లారీతో చంపుతాడు, కారుతో చంపుతాడు అని అరుస్తావు. అందులో వింటున్నాను. అంకు మనం ఏమాత్రం తగ్గకూడదు. మన ప్రెస్టేజ్ ఏంట్రా
నీకు ధైర్యం ఉంటే లారీ పడుకో. అంకు నువ్వు లారీ ఎక్కువ, నేను రైట్ కింద. లేపేస్తా. ఏమనుకున్నావు? ఆ సంగతి తెలీదురా నీకు? నమస్కారం అండి. నమస్కారం బాబు. గాడ్ బ్లెస్ యూ. ఈ కాలేజీ స్టూడెంట్స్ అలరి మరీ ముదిరిపోయినట్టుంది. ఈ రోజు కొత్త ఉందండి, ఈ రోజు ఉండేదేగా. శుభోదయం. ఈ రోజైనా మొట్టమొదటిసారి కళాశాలకు రావడం. నా సంగతి అలా ఉంచండి. ఇందాక నుంచి గమనిస్తున్నాను ఏమిటి మీరు చేస్తున్న పని. పవిత్రమైన అధ్యాపక వృత్తిలో ఉండి విద్యార్థులకు మీరు నమస్కరిస్తున్నారా? ఇది అత్యంత జుగుప్సాకరం. సారు అవన్నీ మన రోజుల్లో గురు బ్రహ్మ గురు విష్ణు అని, అవి అప్పట్లో. డేవిడ్ మ్యాచ్ బాక్స్ చూసారా? శిష్య బ్రహ్మ శిష్య గురు శిష్య దేవో మహేశ్వర. ఇప్పట్లోను ఇది అత్యంత హేయము. ఈ కళాశాలకే కళంకము, గురుకుల వ్యవస్థకే అవమానము. దీనిని ప్రతివాద భయంకర చండ ప్రచండ మూర్తి సహించడు కాక సహించడు. అలాంటి వాడే కట్టుకోలేకపోతే ఇక సామాజిక మాట ఏమిటి? రైలు కింద పడినా చస్తారు కానీ వీళ్ళ చేతుల్లో మాత్రం చచ్చేటావును. అయ్యా నేను రాజీనామా చేస్తున్నాను. అదేమిటండి, ఉదయంగా వచ్చి జాయిన్ అయ్యారు, మళ్ళీ సాయంత్రం రిజైన్ చేసేస్తున్నారేమిటి? రేపు రాజీనామా చేసేందుకు ఆయన ఉండరు గనక, ఆసుపత్రిలో ఉంటారు గనక. ఈ కాలేజీలో ఉద్యోగం చేసే కంటే కాఫీ హోటల్లో కప్పులు కడుకుని బతకడం మేలు. అయ్యా మీకు ఒక దండం. మాస్టర్ గారు మాస్టర్ గారు ఆగను. మాస్టర్ గారు ఆగనంటే ఆగను. వచ్చిన ప్రతి లెక్చరర్ ఒక్క రోజులో వెళ్ళిపోతున్నాడు. కొత్త వాళ్ళు అసలు ఇక్కడికి రాము అనేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సి సార్, మాకిది నేటివ్ ప్లేస్, అంటే సొంత ఊరు కనుక వేరే దారి లేదు గనక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని మేమంటే ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నాం కానీ తెలిసి తెలిసి ఇక్కడికి ఎవరు వస్తారండి ఉద్యోగాలు చేసేందుకు? నెవర్. ఎంతో గొప్ప భవిష్యత్తున్న ఈ విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సిన మనం చేతగాని వాళ్ళలా ఇలా చూస్తూ ఊరుకోవలసిందేనా? మాస్టర్ అంటే గౌరవం లేక, జీవితం అంటే విలువ లేక, విద్య అంటే లక్ష్యం లేక రౌడీలుగా తయారవుతున్న ఈ విద్యార్థి లోకాన్ని బాగు చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదండి. వీళ్ళని బాగు చేయడానికి ఏ మహాపురుషుడో ఎక్కడి నుంచో దిగి రావాలి. అయ్యా తమరు రాజకుమార్ నమస్కారేనా? అవునండి. వెల్కమ్ టు మై గ్రేట్ హీరో. వెల్కమ్ వీరా సకల కళాధర ఘన స్వాగతం. నేను ఇప్పుడు ఈ కాలేజీకి వచ్చింది స్టూడెంట్స్ కి తెలుగు పాఠాలు చెప్పడం కోసం. నిజమే, మరి యు ఆర్ రైట్. ఇక్కడికి పాఠాలు చెప్పడానికి వస్తున్నారు అంటే ప్రాణాలకు తెగించిన వీరులైనా అయి ఉండాలి, లేకపోతే జీవితం మీద విరక్తి పుట్టిన జీవులైనా అయి ఉండాలి. ఇంతకీ మీరు ఏ టైపు? నేను ఏ టైపో మీకు ముందు ముందు తెలుస్తుంది. ఇంతకీ మీరంతా ఏ టైపో? ఏ విద్యార్థి ఏ టైపులో మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటాడో ఆ టైపులో గోల్ అవుతూ ఉంటాం. ఏంటండి ఏ మాత్రం డిసిప్లిన్ లేకుండా? తినబోతు లోతు తినబోతు రుచి అడగడం ఎందుకండి? పదండి ప్రధానాధ్యాపకుల వారి దగ్గరికి. ఓ ఎక్స్క్యూజ్ మీ సార్, కాఫీ పెట్టు. అలాగే సార్. మేడం బాయ్ ఫ్రెండ్ ఉండగా బిల్లు మనం కడితే బాగుండదేమో. యూర్ రైట్ సిద్ధు, కమ్ ఆన్ ఏంటి ప్లీజ్ పే ది బిల్. నేనా? టేబుల్ నెంబర్ 11. అలాగే yes okay bye బై డార్లింగ్. కమ్ గర్ల్స్ లెట్స్ మూవ్. కూర్చోరా సార్. అరే పీకే బాబు, వాట్ ఇస్ దిస్? నా కొలిగ్ పోయి నా కాళ్ళ పడతావు మరి పబ్లిక్. మీరు ఎలా అర్థం చేసుకున్నారా? లేకపోతే ఏంటి? లెసన్స్ కూడా ఓపారా? భలేవరే లేకండి లేకండి. డబ్బులేం తగలేదు కదా? ఎక్స్క్యూజ్ మీ, నా ఫ్రెండ్ ఒకరు వస్తున్నారు, వెయిట్ చేస్తాను. నో రిజర్వేషన్. ఈ చైర్ నాది, ఈ టేబుల్ నాది. బిల్లు కూడా నాది. కాఫీ సార్. ఓకే బిల్ సార్. ఓ సో ఫాస్ట్. Thank you, sir. చెప్పానుగా బిల్లు కూడా నాదే. ఓకే హ్యావ్ ఎ నైస్ డే. మీరేం చెప్పక్కర్లా. 3650. ఎక్కువగా గొడవ చేసావంటే ప్రణవ్ని పిలుస్తాను. ఆడ పెద్ద 6 శ్వాసరాగర్, మరి ఆడొచ్చి మమ్మల్ని సేవ్ చేస్తాడు. అరే పొట్టగా తిన్న ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఆ ప్రణవ్ గారు వచ్చి ఏం పీక్తాడో నేను చూస్తాను రా ఈరోజు. సార్ నా కోసం మీరు అనవసరంగా అవి పీక్కోవటం ఎందుకులేండి. ప్రణవ్ క్యూట్ బాయ్ తెచ్చేసావా? కిందకెళ్ళి మంచి పెగ్ ఫిక్స్ చేయమా వెళ్ళు. నాకు రాదండి. పిచ్చి ప్రణవ్, అన్ని పుట్టుకుతూనే వచ్చేస్తాయంట్రా. మరేనండి. 2-3 పెగ్గులు రాంగ్ కలుపుతావు. నేను 4 సార్లు గట్టికి కొడతాను. అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేద్దా? వెళ్ళిపోమా, వెళ్ళి పెగ్ ఫిక్స్ చేయి. వెళ్ళిపోమా, వెళ్ళిపో. వీడు నన్ను చంపేసేలా ఉన్నాడు. ఈ మెట్లు ఒకటి చిల్లరేదిరా. చిల్లరా 1000 రూపాయలు డబ్బులు ఇస్తా, మరి మా లెక్క చెప్పరా? 1000 ఉంచుకోమన్నారు కదా సార్. నేను అలాగే అంటాను రా, అది నా దయాగుణం. కానీ అది నువ్వు ఇచ్చేయాలి, అది నీ సంస్కారం. వాడు అన్నేసి మాట్లాడుంటే పడతావేంటి నువ్వు? కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పని సంగతి చెప్తా.
వెళ్తాను కింద పద చెప్తా మళ్ళీ మెట్లు దిగాలి